సూర్యాపేటలోని చర్చి కాంపౌండ్ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఇక తల్లిపాల ప్రాముఖ్యత, తల్లిపాలు బిడ్డకు ఎంత అవసరమో కౌన్సిలర్ జ్యోతి శ్రీవిద్య తెలిపారు. ఇక తల్లిపాలు సంపూర్ణ ఆహారమని, ఇక బిడ్డకు అవసరమైన అన్ని పోషకాలు కూడా ఉంటాయని అన్నారు. తల్లిపాలతో వ్యాధి నిరోధక శక్తి కలుగుతుందని చెప్పారు. తీసుకునే పరిస్థితిలో ఉండరు, వాళ్ళకి డైజెస్ట్ అయ్యే సీట్ కూడా ఉండదు. కాబట్టి తల్లి పాలే వాళ్ళకి అమృతం. అయితే పుట్టినటువంటి బిడ్డ 2 hours లోపల తల్లికి ఒక చుక్కనే రానియండి, సగం చుక్కనే రానియండి, అసలు రాకపోయినా కూడా ఆ గురుగు పాలు అనేటివి మాత్రం తప్పకుండా బిడ్డకు పట్టించాలి. ఎందుకంటే రెసిస్టెన్స్ పవర్ అనేది వస్తుంది. భవిష్యత్తులో వచ్చేటువంటి వైరసెస్ తొందరగా అటాక్ అవ్వకుండా, రోగాలు అనేవి తొందరగా అటాక్ అవ్వకుండా పిల్లలకు అదొక రక్షణ అన్నమాట. మనం ఏమి అది ఖర్చు పెట్టి ఇచ్చేది కాదు. దేవుడు మన అంటే ఎప్పుడైతే బిడ్డను గర్భంలో వేస్తారో అప్పటి నుంచే మనకు ఒకదాని వెనుకలో ఒకటి అది న్యాచురల్గా జరిగిపోతుంది. కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే పాలు ఇయ్యము, మేము బయటికి పోతాము, మేము అఫీషియల్గా ఉంటాము అట్లా అనుకోకుండా ఎవరైనా సరే, నువ్వు ఒక దేశానికి పిఎం అయినా, ఒక ప్రెసిడెంట్ అయినా అమ్మాయి ఫస్ట్. కాబట్టి ఎవరైనా కానీ తల్లిపాలు ఇవ్వటంలో మనం ఫస్ట్ వాళ్ళని న్యాయం చేసిన వాళ్ళము అవుతాం. చర్చించుకుంటారు. తల్లి పాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను వివరించడమే ఈ తల్లి పాలు.